ఈవినింగ్ మచాస్. ఈరోజు ఏమంటా అనుకుంటారా, ఈరోజు ఉప్మా చేస్తున్నా. రోజు చికెన్ మటన్ ఫిష్ నాన్ వెజ్ తిని పిచ్చిలేస్తుంది. అదే నిజం చెప్పాలంటే ఇక అవి కూడా బతకాలి కదా అని చెప్పి 1 వీక్ గ్యాప్ ఇచ్చిన. ఎంతైనా మనలో కూడా కొంచెం హ్యుమానిటీ ఉంది బ్రో, పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తాం. వేరే ఏ టిఫిన్ అన్నా చేయొచ్చు కదా, ఉప్మా ఎందుకంటారా? నైట్ పూట ఇప్పుడు దోశలు ఇడ్లీలు తిన్నాం అనుకో టక్కున అరిగిపోతాయి, మళ్ళీ మధ్యరాత్రి ఆకలి అవుతుంది. అదే ఉప్మా అనుకో కడుపు నిండు ఉంటుంది. అందుకని చెప్పి ఉప్మా చేసుకున్నా. అసలు బేసిక్గా ఉప్మా నాకు నచ్చదు, ఇక తప్పదన్నట్టు ఉప్మా తీసుకున్నా. నేను ఉప్మా చేయడం ఫస్ట్ టైం, అసలు నాకు ఉప్మా ఎట్లా చేస్తారో తెలియదు. అన్నీ నేర్చుకోవాలి కదా అని చెప్పి ఉప్మా ట్రై చేసిన. ఎవడన్నా ఉప్మా చేస్తే మంచిగా లూజ్ ఉంటుంది, నాకు ఆ ఉప్మా చేయడమే రాదు. నేను ఉప్మా చేస్తే అది ఇంత ముద్ద తీర అయ్యింది, జస్ట్ లైక్ మన లడ్డు. ఈ రోజుతో నా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, ఒక టెన్షన్ పోయింది. ఇవి లైట్ మిట్టమే కానీ ఫస్ట్ ఎగ్జామ్ అయ్యేసరికి జర టెన్షన్ అయ్యిండే. అట్లా ఇట్లా రాసేసిన. రిజల్ట్ అయితే మంచిగానే వస్తుంది, ఆ సాంస్క్రిట్ ఒక్కటి దొబ్బుతుంది. ఇంటర్ నుండి ట్రై చేస్తున్నాయి సాంస్క్రిట్ నేర్చుకుందాం అని చెప్పి, అస్సలు అయితేలే. ఆ ఇంటర్లో ఎట్లా బయటపడ్డానో ఆ దేవునికే తెలియాల. రాఖీల పండుగ అయితే దగ్గరకు వచ్చేసింది. ఎవరికన్నా రాఖీలు హోల్సేల్ కానీ రీటైల్ కానీ కావాలంటే మనకు డిఎం చేయర్రి. మన దగ్గర వేరియస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి, లో ప్రైస్లో అయితే ఇద్దాం మన ఫాలోవర్స్ అందరికీ. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టొచ్చు కదా. బాయ్.